యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు కూడా చూస్తూ పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి నా కోసం ప్రార్థించి ఉన్నారు. మరి ఎంతోమంది లైవ్లో పాల్గొంటున్న వారును, నా ఆత్మీయ బిడ్డలు, స్థానిక సంఘస్థులుగా ఉంటున్న బిడ్డలను, సికింద్రాబాద్లో ఉంటున్న నా ఆత్మీయ బిడ్డలను, ఎంతోమంది కూడా నాకు యాక్సిడెంట్ జరగటం బట్టి మీ యొక్క ప్రార్థనలు నన్ను త్వరగా దేవుడి స్వస్థతనిచ్చి మరలా నన్ను నిలబెట్టినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరలా నేను ఒక 2 వారాలకే కోలుకొని తిరిగి మరలా మీ మధ్యలోనికి వచ్చానంటే మీ అందరి ప్రార్థనలు బట్టి, మీ ప్రార్థనలు బట్టి దేవుడు నాకు సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మీరు అనుకోవచ్చు, సేవకురాలు కూడా ప్రార్థిస్తారు కదా, మీ ప్రార్థనలు ఎందుకు ఫలించవు అనే రీతిలో కొంతమంది అనుకుంటారు. కానీ దైవచెల్లు చేసే ప్రార్థనలు విశ్వాసులుగా ఆత్మీయ బిడ్డలకును వారికి ఆశీర్వాదకరంగాను స్వస్థత వారికి కలిగించబడుతూ ఉంటుంది. మీ ప్రార్థనలు సేవకులకు, సేవకురాళ్లకు, దైవచెల్లకు దేవుడు స్వస్థతనిస్తాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే, ఒకరోజు నా జీవితంలో ఇప్పుడు ఎలా అయితే యాక్సిడెంట్ జరిగించబడ్డదో అలా నాకు 4 సార్లు కూడా ఈ విధంగా జరిగించబడ్డది. అదే స్థలంలో అదే బ్యాక్ బోన్ మీద తగలడం జరిగింది. మొట్టమొదటిగా నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ సమయంలో అసలు నేను కోలుకోలేను అనుకున్నాను. అదే స్థలం బ్యాక్ బోన్కి తగిలినప్పుడు ఆ సమయంలో డాక్టర్ గారు ఒకటే మాట చెప్పారు, 1 year వరకు కూడా తను బెడ్ మీద లేవదు అని చెప్పారు. చెప్పినప్పుడు నేను అలా బెడ్ మీద పడుకొని అప్పటికి ఒక 1 month అవుతుంది. ఏడుస్తూ ఆ బెడ్ మీద అలాగే ప్రార్థన చేస్తూ నేను దేవుణ్ణి అడిగాను. నేను పడుకున్న ఆ యొక్క బెడ్ మొత్తము కూడా దిండు మొత్తం తడిచిపోయేది. ఆ సమయంలో నేను దేవుణ్ణి అడిగాను, ప్రభా, ఎందుకు నేను ఇంతగా ఎంతోమంది ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతూ ఉంటుంది కదా, మరి నాకెందుకు స్వస్థత కలుగుతలేదు ప్రభా? రాత్రింబగలు కూడా నేను రోధిస్తున్నాను, కన్నీటితోటి ప్రలాపిస్తున్నాను కదయ్యా, నాకెందుకు నాకు ఈ నాకెందుకు స్వస్థత కలుగుతలేదు అని నేను అలా ఏడుస్తూ దేవుని అడిగినప్పుడు దేవుని స్వరాన్ని నేను విని ఉన్నాను. ఆ సమయంలో ప్రభు నాతో చెప్తున్న మాట ఒకటి, నీకు నేను ఇచ్చిన అభిషేకము, నీకు ఇచ్చిన కృపావరములు నీ కుటుంబము నీ కోసం కాదు, నేను ఇచ్చిన వరములు నా ప్రజల కోసం నీకు నేను ఇచ్చి ఉన్నాను. అభిషేకాన్ని నా ప్రజలకు కోసమే ఆ ఇచ్చిన అభిషేకము, ఆ శక్తి వారికి మాత్రమే ఆ ఇవ్వబడిన ఆ శక్తి, వారికి స్వస్థత, విడుదల ఇవ్వబడుతూ ఉంటుంది. నీ కుటుంబం కోసము, నీ బిడ్డల కోసం కాదు కుమార్తె, నీ బిడ్డలుగా ఉంటున్న వారు, విశ్వాసులుగా ఉంటున్న నీ బిడ్డలైన వారు అనేకులు నీ కొరకు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనను బట్టి నీకు స్వస్థత, నీ ప్రార్థనను బట్టి నీ బిడ్డలైన విశ్వాసులకును అనేకులకు స్వస్థత, నీకిచ్చిన ఆ వరము నా ప్రజల కొరకు అని ప్రభు చెప్పినప్పుడు ఆ స్వరము నేను విన్నాక ఉదయమే నా ఆత్మీయ పిల్లలకు నేను తెలియపరిచాను. వెంటనే వారు 1 నెలంతా కూడా ఉపవాసం ఉండి విశ్వాసులు అందరు, నా ఆత్మీయ బిడ్డలు అందరూ, సంఘం అంతా రోధించారు, ప్రలాపించారు. వారి ప్రార్థనను బట్టి వారు 30 దినములు, చివరి దినము నేను అలా పడుకొని అలా ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఒక తెల్లటి వస్త్రంతో నా యొక్క కలలో నా దగ్గరకు వచ్చి నా చేతిని పట్టుకొని, కుమార్తె, నీ బిడ్డలు మొరపెడుతున్నారు, ఇదిగో నా చేయి పట్టుకొని నీవు నడువు అన్నారు. వెంటనే నేను ప్రభు చేతిని పట్టుకొని అలా నడుస్తూ ముందుకు వెళ్ళిపోయాను. అలా నాకు ఆ కళ వచ్చేసింది. ఇంకా ప్రభు అలా నడిపిస్తూ అలా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఆ కళ అలా ఆగిపోయింది. ఇంకా వెంటనే పొద్దున్నే లేచి మరి వీళ్ళకి చెప్పినప్పుడు సంతోషపడ్డారు. తర్వాతకి నేను అలా ప్రార్థన చేస్తున్న ప్రభు అన్నారు, మరొక్కసారి వెళ్ళి నువ్వు మరి వైద్యుల యొద్దకు వెళ్ళి చూపించుకో అని మరొక స్వరం వినిపించింది. ఇదేంటి స్వరం వినిపిస్తుంది అనేసి వెంటనే మరి డాడీ గారికి చెప్పినప్పుడు వెంటనే మరలా వెళ్ళి నేను సిటీ స్కాన్ తీపించుకోవడం జరిగింది. డాక్టర్ గారు అలా చెప్పారు. ఆ సిటీ స్కాన్కి మళ్ళీ తీసుకొని వెళ్ళి చూపించినప్పుడు డాక్టర్ గారు చూసి ఆశ్చర్యపోయారు. ఏ యొక్కైతే బోను చాలా వెడముగా అయిపోయి ఉన్నదో మరలా మామూలు స్థితిగా రావడము, అది చూసి డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. ఇదేంటమ్మా, ఫస్ట్ చూసిన సిటీ స్కాన్లో ఇలా ఉంది, మరలా ఒక 1 monthకి చూస్తే ఇలా ఉంది ఏంటి,
నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్ అమ్మా, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నిజంగా ఇంత తొందరగా క్యూర్ కావడం నేను ఎవరికి చూడలేదు అనేసి డాక్టర్ గారు చెప్పారు. నిజంగా ఎంత అద్భుతం అంటే అంత అద్భుతంగా ఆత్మీయ బిడ్డలు ప్రార్థించటం బట్టి దేవుడు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అలా ఎన్నో మార్లు ఒక 4-5 టైమ్స్ కూడా నేను అలా పడడం జరిగింది. అయినను కూడా నా ఆత్మీయ బిడ్డల ప్రార్థన, అందరి ప్రార్థనలు బట్టి దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. మరి ఇప్పుడు కూడా అదే విధంగా జరిగించబడ్డది. అలాగే నా బిడ్డలందరూ ప్రార్థన చేశారు, ఆత్మీయ బిడ్డలందరూ. మీ అందరి ప్రార్థన బట్టి దేవుడు నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థతను త్వరగా ఇచ్చాడు. నెల కూడా కాలేదు, ఒక 2 వారాల్లోనే లేచి నడవడము, మరి దేవుడు మంచి స్వస్థతనివ్వడం జరిగింది. దేవునికి మహిమ. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ ఆశీర్వాదము, దేవుడు ఇస్తున్న వాగ్దానము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనము. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. హృదయ శుద్ధిని, దేవుడు పై రూపాన్ని, పై ఆకారాన్ని, పై పెదవులతో మాట్లాడే మాటలను దేవుడు ప్రేమించాడు. హృదయ శుద్ధి ఎప్పుడైతే మనము మన హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని తుడిచివేసుకొని ప్రతి పాపాన్ని విడిచిపెడతామో, ఎప్పుడైతే ప్రభువుతో ఎప్పుడు మనము ఆయన మాట వింటూ, లోబడుతూ, ఆయన మాట ప్రకారం నడుస్తూ ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడంట దేవుడు మనల్ని ప్రేమిస్తాడంట, నిజ స్నేహితుడిగా ఉంటాడంట. దేవుడు మన హృదయశుద్ధిని బట్టి సంతోషిస్తూ ఉంటాడంట. హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని ఖచ్చితంగా చూడగలుగుతాం, ఆయన వెలుగును చూడగలుగుతాం, ఆయన స్వరాన్ని వినగలుగుతాం. ఎప్పుడు అంటే హృదయశుద్ధి కలిగి ఉన్నప్పుడు. హృదయంలో ఎటువంటి మచ్చ అయినా ఉండకూడదు, ఎటువంటి డాగు అయినా ఉండకూడదు, ఎటువంటి మలినమైన ఉండకూడదు. పరిపూర్ణులుగా ఎవరైతే నిలిచి దేవుని కోసము, దేవుని వెతుకుచూ, దేవుని రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఖచ్చితంగా వారు దర్శనాలు చూస్తారు, దేవుని యొక్క వెలుగును చూడగలుగుతారు, ఆ పరలోక దర్శనాలు కూడా చూడగలుగుతారు. అప్పుడంట దేవుడు హృదయశుద్ధి కలిగిన వారితో స్నేహం చేస్తాడంట, ఒక స్నేహితుడిగా ఉంటాడంట, ఎప్పుడు మనతో ఉంటాడంట. ఎప్పుడు మనతో ఉంటూ ప్రతి విషయంలో మనకు దేవుడు విజయాన్ని ఇస్తూ ఉంటాడంట, అపజయనివ్వడంట. ఎక్కడికి వెళ్ళినా, అపవాది ఎన్ని బాణాలు విసిరినా కానీ దేవుడు తోడై ఉండి విజయాన్ని ఇస్తూ మనకి ఎల్లవేళలా కూడా ఆయన కాపుదల, ఆయన కృప మనతో ఉంటూ ఉంటుందంట. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఇంకా మన జీవితంలో, మన హృదయంలో ఏ పాపం ఉంటుందో తొలగించుకొని, సరిచేసుకొని పరిశుద్ధతలో హృదయశుద్ధి కలిగిన వారిగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని చూడగలుగుతాము. హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. నీవు గొప్ప దేవుడవు నాయన, అద్భుతంలో చేయ దేవుడవు నా ప్రభా. హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు అంటున్నావు నా ప్రభా. అట్టి వేకమతి క్రోస్తి కామ్ది మై గ్లీజ్ అనస్తి కావరిమా వెని మై సో మై క్యాంద మై గ్రీస్ టెల్ బికా ఫ్లావరిమా. నీ కృపరికోసమైన అతి క్రీషల్ బికాసమును దయచేయమని, ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం నడిచినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.